గ్రేటర్ హైదరాబాద్ లో ఆస్తి పన్ను వసూలపై జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచారు. ఫైనాన్షియల్ ఇయర్ మరో 2 రోజుల్లో ముగుస్తూ ఉండటంతో పన్నుల బకాయిలు వసూలు చేసే పనిలో పడ్డారు. సర్కిల్ వారీగా మొండి బకాయిదారుల లిస్టు సిద్ధం చేసిన అధికారులు రెడ్ నోటీసులు ఇస్తూ ఆస్తులు సీజ్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల అధికారులను భవన యజమానులు బెదిరిస్తూ ఉండటంతో ప్రాపర్టీ ముందు బైఠాయించి మరీ పన్ను వసూలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన ఆదాయ వనరైన ఆస్తి పన్ను వసూళ్లపై బల్దియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 2000 కోట్ల టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 1758 కోట్లు వసూలు చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మరో 2 రోజుల్లో ముగియనుండటంతో మరో 250 కోట్లు వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకెడుతున్నారు. గత ఫైనాన్షియల్ ఇయర్లో 1907 కోట్ల వసూలు చేసిన అధికారులు ఈసారి గతేడాది కన్నా ఎక్కువ వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్ పండుగల సందర్భంగా సెలవు దినాలు. అయితే ఈ 2 రోజుల్లో కూడా సిబ్బంది అందుబాటులో ఉండి ఆస్తి పన్ను వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కేవలం ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు మాత్రమే కాకుండా మిగతా విభాగాల సిబ్బందిని కూడా ట్యాక్స్ వసూలుకు వాడుతున్నారు అధికారులు. ఒక్కో ఉద్యోగికి పలు బిల్డింగులు అప్పచెప్పి ఆయా అధికారులు వారికి అదే పనిగా కాల్స్ చేయడం, నోటీసులు ఇవ్వడంతో పాటు పన్ను వసూలు చేసే బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీతో పాటు నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో కూడా ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్లో జాన్ మిల్టన్స్ హైస్కూల్ గత 10 ఏళ్లుగా ట్యాక్స్ చెల్లించడం లేదు. గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో సీజ్ చేయడానికి వెళ్లారు అధికారులు. అక్కడికి వెళ్లిన అధికారులను సస్పెండ్ చేయిస్తామని స్కూల్ యజమాని బెదిరించడంతో స్కూల్ ముందు మున్సిపల్ సిబ్బంది బైఠాయించారు. 3 లక్షలకు పైగా ఉన్న ట్యాక్స్ చెల్లించాలని ఏఎంసీ, సెక్షన్ ఆఫీసర్, వార్డ్ ఆఫీసర్స్, బిల్ కలెక్టర్స్, మున్సిపల్ సిబ్బంది జవాన్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, స్వీపర్లు నిరసన తెలిపారు. దీంతో సగం ట్యాక్స్ చెల్లించిన స్కూల్ యాజమాన్యం మిగతా పన్ను నెలాఖరు వరకు చెల్లిస్తామనడంతో నిరసనను విరమించి వెనుదిరిగి వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో ఉన్న బకాయిదారుల నుంచి చెక్కులు తీసుకుంటున్నారు అధికారులు. మరో 3-4 రోజుల్లో చెల్లిస్తామని చెబుతున్న బకాయిదారుల నుంచి 28, 29 డేట్ వేసి చెక్కులు తీసుకుంటున్నారు. ఈ శనివారం బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేస్తామని, చెక్ బౌన్స్ అవ్వకుండా చూసుకోవాలని బకాయిదారులకు చెబుతున్నారు అధికారులు. సోమాజిగూడ కత్రియా హోటల్తో పాటు ఇతర కమర్షియల్ బిల్డింగ్స్ యాజమాన్యాలు ఈ నెల 29 వరకు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారందరి నుంచి చెక్కులు తీసుకున్నారు అధికారులు. ఇప్పటికే పాత బకాయిల మీద 90% వడ్డీపై రాయితీ ఇచ్చారు అధికారులు. మొండి బకాయిదారుల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నుంచి చెక్కుల రూపంలో ట్యాక్స్ చెల్లింపులు కూడా తీసుకున్నారు కాబట్టి వాటిని బ్యాంకు ఖాతాలో జమ చేశాక వచ్చే ఆదాయంతో ఈసారి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు గట్టిగా నమ్ముతున్నారు.